నమస్కారం, రేషియా టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విజయవాడలో ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. కర్నూలు ప్రచార భేరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ₹1,00,000 చేకూరుస్తాం, స్వామి పరిపూర్ణానంద. పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా 3 పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంచ్ సర్కిల్ వద్ద ముగిసింది. బెంచ్ సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. కాగా ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్లయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సైకిల్ బెల్ మోగింది సౌండ్ ఫుల్, ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ మేసుకెళ్ళు. అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోలు గిల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు పక్క సైడ్ కెళ్ళు, నీ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్ మట్టుగా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి. గతంలో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల పాలన కాలంలోని జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైఎస్ఆర్ సర్కిల్లోని ఎస్పీ కాంప్లెక్స్ రోడ్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్నూలు సిద్ధమేనా? ఇంతటి ఎండలో మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. కేవలం 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేది జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించిపోయేవే ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబు కోటేస్తే పథకాలకన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నారు. అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మారుస్తూ